ఆప్ ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణాలేంటి? ఏ అంశాల్లో భంగపడ్డ ఓటర్లు చీపురు తిరిగేశారు? ఎలాంటి విషయాలు ఆప్కి ఇంతకీ పరాభావాన్ని తీసుకొచ్చాయి? ఆ వివరాలేంటి? అవినీతి వ్యతిరేక పునాదుల మీద పుట్టిన పార్టీ పీకలోతు అవినీతిలోకి, లిక్కర్ ఆరోపణలను తిప్పిగొట్టలేని దుస్థితి, 40 కోట్లు పెట్టి శీష్ మహల్ నిర్మాణం, గాలి యమునా కాలుష్యం నియంత్రించలేకపోవడం, గోవా గుజరాత్ ఎన్నికల్లో భారీ ఖర్చు ఆరోపణలు. ఆప్ ఓటమికి 5 ముఖ్య కారణాలేంటని చూస్తే వాటిలో మొదటిది ఆమ్ ఆద్మీ, 2 లిక్కర్ స్కామ్ కాగా మూడోది యమునా నది కాలుష్యం. ఆపై 4వ అంశం తప్పుడు వాగ్దానాలు కాగా 5 అనేక ఆరోపణలు. వీటన్నిటితో క్రమంగా ఆప్ వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఇదిగో ఇది పరిస్థితి. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. ఆప్ ఓటమిలో గుర్తించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం అవినీతి వ్యతిరేక పునాదుల మీద వెలిసిన ఒక పార్టీ. సరిగ్గా అదే అవినీతిలో ఇంతలా కూరుకుపోవడానికి ప్రధాన కారణమేంటని బీజేపీ ప్రశ్నించడంతో అందుకంటూ ఒక సమాధానం ఇవ్వలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే మోడీ ఆప్ ఢిల్లీకి ఆపదను తెచ్చిపెట్టే పార్టీగా అభివర్ణించడం బాగా పనిచేసింది. ఎవరు ఎక్కడో అయితే పర్లేదు, ఏకంగా నెంబర్ 1, నెంబర్ 2 స్థాయిలోని అగ్రనేతలు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ఆప్ మొత్తాన్ని అడ్డంగా బుక్ చేసింది. मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो లిక్కర్ విషయంలో ఆప్కి అంటూ ఒక పాలసీ ఉంది. ఈ పాలసీ ఏంటంటే విద్య, వైద్యం వంటివి ప్రభుత్వ బాధ్యతలు, అంతేకాని మద్యం అమ్మకాలు కాదంటూ మొదలుపెట్టిన ఈ పాలసీ తర్వాతి కాలంలో భారీ కుంభకోణం దిశగా వెళ్తుంటే దాన్ని బీజేపీ పెద్ద ఎత్తున హైలైట్ చేసింది. తమపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టలేకపోవడంతో ఆప్ టోటల్ డైలమాలో పడింది. అంతేకాదు అగ్రనేతలు జైలుకు వెళ్లాల్సి రావడంతో చేతులెత్తేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. నేను ఆమ్ ఆద్మీ అంటే సాధారణ ప్రజలు తిరుగుంటాను, ఆ మఫ్లర్ వేసుకొని ఓ దగ్గొచ్చినట్టు దగ్గుడు, ఈ యాక్టింగ్ అని బయట చేసుకుంటా లోపటనేమో శీష్ మహల్ అంటే రాజుల భవనాలు, ఆ భవనాలలో కోట్లాది బాత్రూమ్లే కోటి రూపాయల బాత్రూమ్లు, జకూజీలు, స్టీము, సోనా అంతే ఇవన్నీ బయటపడ్డాయి. పడే వరకు నమ్మకం పోయింది అండ్ వాళ్ళ ఫౌండేషన్ కూలిపోయింది. అందుకే మాకు ముందే తెలిసింది అంటే ఓడిపోతున్నాం. ఇది ఇలా ఉండగా ఒక సామాన్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తర్వాతి కాలంలో సామాన్యుడి చేయి వదిలేశారని, 40 కోట్ల రూపాయల విలువైన నీష్ మహల్ వ్యవహారం కూడా ఆప్ ని ఎరకాటంలో పడేసిందని, కేజ్రీవాల్ ది శీష్ మహల్ కాగా తమది అశేష్ మహల్ అంటే అశేష జనాభాలకి ఇల్లు కట్టించడమే తమ విధానమని మోడీ చేసిన ప్రచారం కూడా ఆప్ ని గట్టిగానే కొట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. 2015లో యమునా నదిని 100కు 100% శుభ్రపరుస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ 2025 వచ్చినా కూడా ఆ హామీని నెరవేర్చలేకపోయారన్న మాట కూడా ఈ ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపించినట్టుగా భావిస్తున్నారు. ఇక నీటి కనెక్షన్లు, వాయు కాలుష్యం తగ్గించడం వంటి వాగ్దానాలు నెరవేర్చడం కూడా ఆప్కి బొత్తిగా సాధ్యపడలేదు. 2023 ఉపాధి బడ్జెట్ ద్వారా ఉద్యోగ సృష్టి వాగ్దానాలు నెరవేర్చడంలోనూ ఆప్ పెద్ద ఎత్తున ఫ్లాప్ అయింది. ఇక గోవా గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ భారీగా డబ్బు ఖర్చు చేశారన్న ఆరోపణలు సైతం ఆప్ ఓటమికి గల కారణాలుగా చెబుతున్నారు.